షాద్నగర్ నియోజకవర్గ ప్రజల చిరకాల వాంఛ అయిన లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 583 కోట్లను మంజూరు చేస్తున్నట్లు మంత్రి వాకటి శ్రీహరి వెల్లడించారు. ఆదివారం షాద్నగర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రత్యేక కృషితో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి పేర్కొన్నారు. ప్రాజెక్టు నిర్మాణంతో మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల రైతుకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. స్వాతి ముత్యం సినిమాలో కమల్ హాసన్ లాగా పట్టుబట్టి ఎమ్మెల్యే శంకర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించారని, అందులో మేము కూడా భాగస్వాములం అయినందుకు గర్విస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు షాద్నగర్ నియోజకవర్గ ప్రజలు ఎన్నో ఏళ్ల కళ అన్నారు. రైతులు దీనికోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో ఈ ప్రాజెక్టు నిర్మాణం సాధ్యం కాలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో ప్రాజెక్టు కళ సాకారం అవుతుందని పేర్కొన్నారు. గతంలో ఈ ప్రాజెక్టు సాధన కోసం ఎన్నోసార్లు ధర్నాలు, ఉద్యమాలు నిర్వహించామని గుర్తు చేశారు. ఇప్పుడు 583 కోట్లతో ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టడం ఆనందదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ అలీఖాన్, కృష్ణారెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఆకునూరు బస్వంరప్ప, వైస్ చైర్మన్ అందే మోహన్, చంది తిరుపతి రెడ్డి, ఆకునూరు విశ్వం శ్రీధర్, పురుషోత్తం రెడ్డి, ముబారక్, ఇబ్రాహిం, ఖాదిర్ తదితరులు పాల్గొన్నారు. పడ్డ బాధ కూడా స్పష్టంగా చెప్పారు మా శంకరన్న. నేను విచిత్రపోతా ఉంటే చాలా సందర్భాలలో అదేదో సినిమా గుర్తుకొస్తుంది నాకు. ఏదో సినిమా ఉంది, అది ఆ కమల్ హాసన్ హీరో ఉంటాడు. ఆ దాంట్లో ఒక పెద్ద నీకు ఉద్యోగం ఇస్తాపో అంటే ఆయన్ని పడుకోనియడు, లేవనియడు, బయటికి పోనీయడు, కూరగాయలు లేనియడు, లాస్ట్కి బాత్రూమ్ పోతుంటే బాత్రూమ్ కాడ స్వాతి ముత్యం సినిమా. నాకు నిజంగా అనిపించేది, ఇదేది శంకరన్న సీఎం గారి ఇంటికి పోతే పాలమూరు రంగారెడ్డి అంటాడు, లేకుంటే లక్ష్మీదేవిపల్లి అంటాడు, ఏడబోతే అంటాడు. నేను ఒకసారి స్టడీ చేసిన ఈ మనిషికి ఇంత ఎందుకు పిచ్చి ఉందని. స్టడీ చేస్తే అప్పుడు అర్థమైంది, వాస్తవంగా కూడా లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ కంప్లీట్ కాకపోతే నాట్ ఓన్లీ వీర్లపల్లి శంకరనే కాదు, ఏ రాజకీయ నాయకుడైనా కూడా తన జీవితంలో ఏదో ఒకటి కోల్పోయిండు అనేటువంటి మాట మాత్రం నిజంగా చెప్తా ఉన్నా. మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఈ ఉమ్మడి పాలమూరు జిల్లా ముద్దుబిడ్డ, నల్లమల్ల బిడ్డ, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతుల గోస తెలిసిన వ్యక్తి. సేమ్ టైం ఏ పాలమూరు రంగారెడ్డిని చూపించి 2 సార్లు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి విషయాన్ని తొక్కిపడేసి ఏ పాలమూరు రంగారెడ్డి చూపించి ఈ పాలమూరు ఉమ్మడి జిల్లాలో ఎక్కువ స్థానాలు గెలిచి గవర్నమెంట్ కూడా తెచ్చుకున్న సందర్భాన్ని మర్చిపోయి, లేదా అంతకంటే ముందు ఈ పాలమూరుకెంచి ఈ పాలమూరు ఊరిలో మా ముఖ్యమంత్రి గారు అంటూ ఉండ్రి, పాలమూరులో నీ ఊరు లేదు, లేకుంటే పార్లమెంట్లో నీ గొంతు లేదు, అయినా కూడా పాలమూరు నీ గెలిపించినట్టే, ఎక్కడ ఉద్యోగం ఏమైనా ఇబ్బంది అవుతుందన్న కాన్సెప్ట్లో గెలిపించారు. అది కూడా మర్చిపోయి మరి పాలమూరు రంగారెడ్డి పేరు మీద 2016 సెప్టెంబర్లో 16 తారీఖు రోజు మీరు ఇచ్చిన జీవో ఏంది? శ్రీశైలం బ్యాక్ వాటర్ కించి ఏడికిచ్చిర్రు, 21 స్టేజ్ల మీద లక్ష్మీదేవిపల్లికి ఇచ్చిర్రు. మరి ఇచ్చింది మీరు 21 స్టేజ్లు అయితే మీరు టెండర్ పిలిచిందంతా 18 స్టేజీలకు. మీరు పిలిచినప్పుడు ఎంత 21 స్టేజ్కి ఎంత అన్నారు అమౌంట్? 27,000 ప్రాతిపదిక అమౌంట్తోనే చేసి డిపిఆర్ తయారు కాగానే 58,000 కోట్లకు మీరే డిపిఆర్ గవర్నమెంట్ సబ్మిట్ చేసింది. మరి మీరే 58,000 కోట్ల రూపాయలు పాలమూరు రంగారెడ్డికి వెచ్చించి, మరి తమ అధికారంలో ఉన్నప్పుడు 27,000 కోట్లు మందమే నేను అనుకుంటా రమారమి ఖర్చు పెట్టి ఏడేడైతే మట్టి వర్క్ ఉందో అక్కడంతా వర్కులు చేసి, పర్యావరణ శాఖ అనుమతులు లేకుండా, నీటి కేటాయింపులు లేకుండా, అసలు ఇంకా విచిత్రమైన సంఘటన ఏంటంటే సెకండ్ పంప్ హౌస్ కాడ ఏ కాంట్రాక్టర్కి అయితే ఆంధ్ర కాంట్రాక్టర్కి ఇచ్చినావో ఆ కాంట్రాక్టర్ ఇప్పటిదాకా ఈ రోజు కూడా టన్నల్ కంప్లీట్ చేయలే, ల్యాండ్ ఎక్వేషన్ కాలే, కాలువ మొత్తం కాలే. ఒక్క మోటారు 2022లో ఎలక్షన్స్ ఉందని చెప్పేసి ఒక్క మోటారు ట్రయల్ రన్ చేసి అది అర్ధగంట తర్వాత బంద్ చేసి ఇక పాలమూరు రంగారెడ్డి ద్వారా మొత్తం జనరేటర్ పాలమూరు రంగారెడ్డి ద్వారా మొత్తం ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి వలసపోతున్న జీవన విధానాన్ని మార్చేసి సస్యశ్యామలం చేస్తా అని చెప్పి ఓట్లు వేయించుకొని గెలిచినటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు, మాజీ నీటిపారుదల శాఖ మంత్రి గారు ఒక్కసారి ఆలోచన చేయాలి. మీరు పాలమూరు మీద పెట్టినటువంటి బేనీయత ఆలోచన చేయాలి. పాలమూరు రంగారెడ్డి తర్వాత మీరు స్టార్ట్ చేసిన కాళేశ్వరానికి ₹1,00,00,000 ఖర్చు, 1,00,000 కోట్లు, 1,00,000 కోట్లు ఖర్చు పెడుతుంది కదా.
మరి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టినటువంటి కాళేశ్వరం ఎందుకు మీరు కంప్లీట్గా త్వరితగతిగా చేయాలని అనుకున్నారు? మరి ఎందుకు పాలమూరు రంగారెడ్డికి 27,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి ఆపేసినారు? మళ్ళీ ఇప్పుడు అంటారు ఈ ఉమ్మడి పాలమూరు జిల్లా నుండి మాజీ మంత్రులు మాజీ శాసనసభ్యులందరూ కూడా పాలమూరు పోరంట. దేనికోసం పోరు? ఎవరు పోరు చేయాలి? లక్ష్మీదేవపల్లికి రమ్మన్నారు. ఎవరు పోరు చేయాలి? నీవేం అధికారం లేకుంటివే? ఇదే పాలమూరు రంగారెడ్డి పేరు చూపించే కదా 2 సార్లు అధికారంలోకి వస్తేవి. మరి ఆ అధికారంకి వచ్చినప్పుడు కొంత ధ్యాసన ఉండాలా లేదా? యువకులు అడగరా? ఉమ్మడి పాలమూరు జిల్లా ఉన్నటువంటి యువకులు ఉడికిపోతూ ఉన్నారు. అందుకే కదా పాలమూరు రంగారెడ్డిని నువ్వు మరుగున పడేసినందుకే మీ పార్టీని మరుగున పడేసి 14లో 12 మందిని కాంగ్రెస్ వాళ్ళు గెలిపించారు కదా. అయినా మళ్ళీ ఆలోచన లేదు. ఆ తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్లలో 2 బీఆర్ఎస్ స్థానాలు కోల్పోతే కూడా ఆలోచన లేదు. ఆ తర్వాత మున్సిపాలిటీలు కానీ లేకపోతే గ్రామ పంచాయతీ సర్పంచ్లలో కూడా ప్రజల వ్యతిరేకత, అర్థం లేదు. ఎటు పోతే అటు ఏదో కొత్త కారణం చేత కొత్త మాట పెట్టుకొని మంచి టైటిల్ పెట్టుకొని బయటకు వస్తే పాలమూరు ప్రజలు నిజంగా చెప్తాను అమాయకులు ఉండొచ్చు కాక తెలివి తక్కువ వాళ్ళు మాత్రం కాదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అమాయకులం కాబట్టి మేము పార్లమెంట్లో ఎంపీకి గెలిపించినాం. ఆ గెలిపించినందుకన్నా 5 సంవత్సరాలు ఒక్కరోజు కూడా పాలమూరు గురించి మాట్లాడకపోయినా కూడా గెలిపించినాం. ఆ తర్వాత 2 సార్లు అధికారం ఇచ్చినా కూడా మీరు ఆ అధికారాన్ని ఉపయోగించి పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ చేయలేదన్న విషయాన్ని ప్రతిసారి మొన్న కూడా కేసీఆర్ గారు బయటకు వచ్చి ఇక ఇది అది చేస్తాం కత్తులు తిప్పుతామని ఒక మాట మాట్లాడండి. మళ్ళీ పాలమూరు రంగారెడ్డి విషయమే లెక్కలు కనిపిస్తూ ఉన్నాయి. మీరు పెట్టిన ఖర్చు కనిపిస్తూ ఉంది. మీరు పెట్టిన ఖర్చే 50% దాటలేదు. 95% పనులు పోతాయి. ఇట్లా మోటార్ వేస్తే ఇట్లా నీళ్లు పోతాయి. కాంగ్రెస్ వాళ్ళు చేస్తలేరు. ఏం చేయాలి? ఎక్కడ చేయాలి? మీరు ఇన్నేళ్ళు అధికారం ఇయ్యని డబ్బులు ఇప్పటిదాకా మేము ఈ 200 సంవత్సరాలు దాదాపు 9,000 కోట్లు పాలమూరు రంగారెడ్డి మీద ఖర్చు పెట్టినాం. మళ్ళీ 1000 కోట్లు ఇస్తే ఆ 1000 కోట్లల్లో మళ్ళీ గట్టిగా మాట్లాడి మా ప్రాంతంలో ఖచ్చితంగా మన ప్రాంతం ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి పెద్ద కుప్ప మాకు పెట్టాలని మళ్ళీ కొట్లాడితే నిన్న 583 కోట్ల రూపాయలు పాలమూరు రంగారెడ్డికి ప్రాజెక్టుకి ల్యాండ్ అక్విజిషన్కి ఇవ్వడం జరిగిందన్నమాట. నా పత్రికా సోదరుల ద్వారా యావత్ యువకులకు తెలియజేస్తా ఉన్నా. నేను ఈ మీడియా ఛానల్ ద్వారా నా మీడియా మిత్రుల ద్వారా ఈ పాలమూరులో ఉన్నటువంటి యువ రక్తానికి తెలియజేస్తా ఉన్నా. మోసాన్ని గ్రహించండి. తుదకు మేమైనా చేయకపోతే మమ్మల్ని కూడా నిలబెట్టి నిలదీసి అడిగే అధికారం ధైర్యం మీకు ఉండాలా? తప్పులు తప్పు అనే ధైర్యం ఉండాలి. చేసినోని చేసినావు అనేటువంటి మాట చెప్పే ధైర్యం ఉండాలి. అట్లా ధైర్యం ఉంటే తప్ప మనం నికాసుగా పనులు చేయించుకోలేమన్న మాట తెలియజేస్తా ఉన్నా. ఈరోజు చాలా సంతోషం. చిరకాల ఆకాంక్ష షాద్నగర్ది. మనందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రంలో ఎత్తైన ప్రాంతం షాద్నగర్ ప్రాంతం కాబట్టి మనకు ఈ ప్రాంతానికి సాగునీరు తాగునీరు లేక ఎన్నో పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. గత ప్రభుత్వం కూడా నీళ్లు నిధులు నియామకాలు అనే ఒక సందర్భంతోనే తెలంగాణ తెచ్చుకున్నాం. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత పాలమూరు రంగారెడ్డి పూర్తి చేస్తామని చెప్పి పదే అన్ని పార్టీలు కూడా చెప్పినాయి. అందరికి తెలుసు. మరి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ రోజు వర్కింగ్ ప్రెసిడెంట్గా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులుగా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, వంశీ చంద్రారెడ్డి గారు అందరూ కూడా ఈ యొక్క లక్ష్మీదేవపల్లి రిజర్వాయర్ నిర్మాణం చేస్తేనే ఈ ప్రాంతం సాగునీరు తాగునీరు వస్తుందని చెప్పి ఆ రోజు కృషి చేసడం జరిగింది. ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ జిల్లా ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఈ జిల్లా మంత్రులు జూపల్లి కృష్ణారావు గారిని, వాకాటి శ్రీహరన్న కానీ మిగతా ఎమ్మెల్యేలందరూ కూడా లక్ష్మీదేవపల్లికి అన్యాయం జరుగుతూ ఉంది, లక్ష్మీదేవపల్లికే ప్రియారిటీ ఇవ్వాలని చెప్పి పదే ఒత్తిడి తెచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి సానుకూలంగా ఈ యొక్క రిజర్వాయర్ సాధించుకోవాలని చెప్పి ఇలా మంత్రుల యొక్క కృషి, ఎమ్మెల్యేల యొక్క అండ, మీ అందరి ఆశీర్వాదం, ఈ ప్రాంత ప్రజల యొక్క ఆశీర్వాదంతో ఇలా ఒక విధి విధానం అంటే ఒక ప్రాసెస్, ఒక రిజర్వాయర్ కట్టాలంటే ముందుగా భూసేకరణ చేయాలి.
భూసేకరణ చేయడానికి ప్రభుత్వం అంగీకరించింది. ఇలా మంత్రుల కృషి వల్ల నిన్నటికి నిన్న పెద్ద ఎత్తున దాని మీద చర్చ పెట్టి ఇద్దరు మంత్రులు వాకాటి శ్రీహరన్న కానీ జూపల్లి కృష్ణారావు గారని బాగా చర్చ పెట్టి ఈ యొక్క లక్ష్మీదేవిపల్లి భూసేకరణ చేపట్టాలని ఒప్పించి మెప్పించి ఈ ప్రాంత రైతాంగానికి ఒక శుభవార్త తీసుకొచ్చినందుకు ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రికి, ఇలా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, ఈ యొక్క క్యాబినెట్లో ఉన్న మంత్రులందరికీ ప్రత్యేకంగా ఇలా షాద్నగర్కు న్యాయం జరగాలని ఇద్దరు మంత్రులు వాకాటి శ్రీహరన్న జూపల్లి కృష్ణరావు సార్ గారు పట్టుతోనే ఇలా పని మొదలవుతా ఉందంటే ఇలా చాలా సంతోషంగా ఉంది. నేను నియోజకవర్గం రైతాంగం తరపున, ప్రజల తరపున, అందరి తరపున, పత్రికా సోదరులు కూడా తెలుసు, ఎన్నో చూసిరు మీరు అన్ని ఈ మోసపూరితమైన మాటలు, మోసపూరితమైన పార్టీలు అన్నిటిని కూడా మీరు కూడా చూసిరు. మీరు కూడా విసిగి చెందిరు కానీ ఇది సాధిస్తారు అని అనుకోలేదు. కానీ ఇలా మీ అందరికి తెలుసు ఒక ప్రాసెస్ మొదలవుతుంది. ఇలా దీనికి కూడా పరిగి ఎమ్మెల్యే గారు ముఖ్య భూమిక పోషించారు. పరిగి ఎమ్మెల్యే గారు రామ్మోహన్ రెడ్డి అన్న గారు కూడా రామ్మోహన్ రెడ్డి అన్నను 2017 మోసం చేసింది అప్ప. ఇలా మేమందరం కూడా కృషి వల్ల ఈ జిల్లా, ఉమ్మడి జిల్లా పాలమూరు జిల్లాను తప్పకుండా సాగునీరు, తాగునీరు సాధించుకోవాలని చెప్పి వాళ్ళు ఆదర బాదరగా, వాళ్ళు ఏ అనుమతులు లేకుండా, ఏ నీటి కేటాయింపు లేకుండా ఇష్టానుసారంగా పాలమూరు రంగారెడ్డి ప్రయత్నం చేయబోయారు కానీ పూర్తి కాలేదు. ఒక 30% మాత్రమే అక్కడక్కడ రిజర్వాయర్లు కట్టిరు తప్ప ఎక్కడ కూడా డిస్ట్రిబ్యూషన్ కెనాల్ కానీ, మెయిన్ కెనాల్స్ కానీ ఎక్కడ కానీ ల్యాండ్ ఎక్వేషన్ చేయలేదు. కానీ ఇవాళ వాళ్ళు లక్ష్మీదేవిపల్లి కనీసం సర్వే చేయలేదు, 90% పూర్తని చెప్తా ఉన్నారు. నేను అంటా ఉన్నా రాజకీయాలలో విలువలతో బతకాలి. రాజకీయాలలో ప్రజలు ఒక నమ్మకంతో మనల్ని, మన పార్టీలను ఆదరిస్తూ ఉంటాయి. వ్యక్తిని ఆదరిస్తారు, పార్టీలను ఆదరిస్తారు. కానీ మోసపూరితమైన మాటలు ఏదో చెప్పి పబ్బం గడుపుకొని రాజకీయ లబ్ధి ఉంది మాటలు మాత్రం మాట్లాడొద్దు. ఇది మేము ఎక్కువ వాళ్ళ గురించి మాట్లాడితే మా యొక్క సమయం వేస్ట్, అది ప్రజలు కూడా క్షమించారు. కాబట్టి వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నాం. పదే పదే పాలమూరు రంగారెడ్డి 90% పూర్తయింది చెప్తాడు. ఒక తోకమూతు లేడు, తాడు బొంగరం లేనోడు శ్రీనివాస్ గౌడ్ మాట్లాడతాడు. గిట్లా గిట్లా అంటే కాలువలు వారుతాయంట, గిట్లనేనట, గిట్లా ఏల్తో గిట్లా అంటే వినే రాజకీయాలలో ఉన్నాం. వినే విధేయత ఉండాలి, అవగాహన ఉండాలి. ప్రజలు ఏమనుకుంటారు, మీరు మాట్లాడే మాటలు అబాస్పాలు అవుతా ఉన్నారు. కాబట్టి మాది మోసపూరితమైన పార్టీ కాదు. ఇలా మన రాష్ట్రం రైతు బిడ్డ, మన పాలమూరు ముద్దు బిడ్డ. దాంట్లో మన అనుభవం కలిగిన జూపల్లి కృష్ణారావు మంత్రిగా, వాకాటి శ్రీహరన్న గ్రామస్థాయి నుంచి పోరాటం చేసిన వాడు. వాళ్ళ ప్రియారిటీ కాదు, ఇలా లక్ష్మీదేవిపల్లికి ప్రియారిటీ ఇవ్వాలని చెప్పి బల్ల గుద్ది మాట్లాడు వాకాటి శ్రీహరన్న గారికి నేను ఎప్పుడంగా రుణపడి ఉంటాను. ఎందుకంటే చాలా నా ఆవేదన, నేను చేసే కృషి ఎప్పటికప్పుడు అన్నా నాకు ఏమొద్దు, నాకు మా ప్రాంతానికి సాగునీరు, తాగునీరు వస్తుంది చాలు అంటే అదొక్కటేనా అంటే అదొక్కటే. అంటే అది ఎప్పుడు కానీ అందరు ఎమ్మెల్యేలు సహకరించరు, ముఖ్యమంత్రి సహకరించరు, ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకరించరు, అందరు సహకరించరు. కాబట్టి నేను నియోజకవర్గం తరఫున నిజంగా అది ఖచ్చితంగా పూర్తి చేస్తాం. మీ అందరి ఆశీస్సులతోని ముందుకు పోతామని చెప్పి ప్రతి ఒక్కరికి నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను ఎప్పుడు రుణపడి ఉంటానని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చింది అందరికీ ధన్యవాదాలు. 21 ప్యాకేజ్ అని తయారు చేసి 27,000 2016 సెప్టెంబర్ అయితే 21 ప్యాకేజ్ అంటే ఇంక్లూడ్ లక్ష్మీదేవి. అయితే వాళ్ళు ఏదైతే 27,000 డిజైన్ చేసిన తర్వాత డిపిఆర్ 58,000 చేసి అర్థమైంది కదా, 58,000 చేసి మన లక్ష్మీదేవిపల్లి 3 ప్యాకేజీలు విస్మరించారు. ఇది మన ప్రాంతం స్వార్థంతో మీరు ఆ వర్డ్ మెన్షన్ చేయాలి. ఇలా లక్ష్మీదేవిపల్లి గురించి, షాద్నగర్ గురించి మాట్లాడే హక్కు టీఆర్ఎస్ ఎవ్వరికి ఎందుకంటే ప్యాకేజీ 21 16th సెప్టెంబర్ 2016 వచ్చిన జీవోలో బ్యాక్ వాటర్ కించి లక్ష్మీదేవిపల్లికి 21 ప్యాకేజీలు ఉన్నాయి.
టెండర్ పిలిచిందంతా 18 ప్యాకేజీలే. ఈ లచ్చిందేవుపల్లి దాని దగ్గర ఉన్నటువంటి కెనాలు ప్లస్ కళ్ళం తిరిగి పిలువలే. నువ్వు పిలిచినప్పుడు నీకు అధికారం ఎక్కడిది మాట్లాడికే? నువ్వు 95% పూర్తయింది చెప్పడానికి నీకు నోరెట్లు వచ్చింది. ఏం లెక్కన మాట్లాడుతావు? ఇదే కదా నేను యువకులతో కొడతా ఉన్నా. నీ పనిని పూర్తి స్థాయిలో ఏ లచ్చిందేవుపల్లి ఇక్కడ కుర్చీ వేసుకొని పని చేస్తా అని చెప్పి ఆ లచ్చిందేవుపల్లి టెండరే పిలవకుండా 95% అయిపోయింది. ఒక ఆయన స్టార్టర్ అంటాడు, ఒక ఆయన ఇట్లా ఏళ్ళు పెడితే నీళ్ళు అంటాడు. ఏం సాధ్యం ఇది? కాళ్ళు లేకపోయి, ఏళ్ళు లేకపోయి, నీళ్ళు లేకపోయి, ఆ తర్వాత కూడా ఈ ప్రాజెక్ట్ అయిపోయినాక కూడా నువ్వు మళ్ళీ వ్యవసాయ యోగ్యమైనటువంటి కాలువలు పుట్టడానికి మళ్ళీ అదొక తతంగం ఉంది. దాన్ని కూడా ఇంకా ఏం కంప్లీషన్ కాకపోయా, ఎక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ జరగకపోయా, ఇవన్నీ కూడా గతంలో భ్రమలు కల్పించారు. ఇప్పుడు నిజాయితీగా పనిచేస్తా ఉన్నాం. ఖచ్చితంగా అర్థం చేసుకొని ఆదరించవలసిందిగా కోరుతా ఉన్నాం.